కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మరియు ఢిల్లీలో రైతులు చేసిన పోరాటానికి మద్దతుగా సిఐటియు నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్ నుంచి పీఆర్సీ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పుణ్యవతి మాట్లాడుతూ దేశాన్ని కార్పొరేటర్లకు ప్రధాని అమ్మేస్తున్నారని, దానిలో భాగంగానే నూతన వ్యవసాయ చట్టాలు తీసుకుని రావడం జరిగిందని, బ్లాక్ మార్కెట్ను పెంచి పోషిస్తున్నారని అన్నారు. కార్మికుల పోరాటానికి మద్దతుగా రైతులు ఈ యొక్క దేశంలో పోరాడుతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆ పోరాటాలకి సంఘీభావం తెలియజేయాలి, మీ అందరి సానుభూతి సహకారాలు ఇవ్వాలని చెప్పి ఈ రోజు రైతులకు మద్దతుగా సిఐటియు నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క సంఘీభావ ర్యాలీ జరుగుతూ ఉంది. వెంటనే ఈ యొక్క కార్మికుల, రైతుల యొక్క, ప్రజల యొక్క మద్దతుని, వాళ్ళకు ఉండేటటువంటి సపోర్ట్ ని గమనించి మోడీ గారు వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ యొక్క నల్ల చట్టాలని మేము సిఐటియుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, రాముడైనా, కృష్ణుడైనా, యేసైనా, లేదనంటే మసీదులో అల్లాహ్ అక్బర్ అనుకున్నా ఎవరైనా కానీ అంతా దేవుడేనని చెప్పేసి అంటారు కదా, అందరూ దేవుడి కట్టలేనని చెప్పేసి అంటారు కదా. దేవుడికి అక్కడ అపకారం జరిగితే, అక్కడ విగ్రహాలు విధ్వంసం జరిగితే తప్పకుండా విచారణ జరపాల్సిందే, దోషులు శిక్షించాల్సిందే. కానీ ఈ రాజకీయ పార్టీలంతా కూడా చేరి అక్కడ కూర్చుంటున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న కోట్లాది రైతులు కానీ, కోట్లాది కార్మికులు కానీ, కార్మిక చట్టాలు ఏకదమ్మున ఒక కలంపోటుతోటి కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేసి 4 కార్మిక కోట్లు తీసుకొచ్చారు. ఏమి కనపట్టలేదా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ నేను అడుగుతున్నా. అంతేకాదు, విద్యుత్ చట్టం వచ్చింది, ఎప్పటి నుంచో ఉన్న మోటార్లకి ఇప్పుడు మీటర్లు బిగిస్తున్నారు. మీటర్లు బిగిస్తే మా గతి ఏంటి అని చెప్పేసి ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా అడుగుతున్నారు. ఇవేమి పట్టవా, అధికార పక్షానికి కానీ ప్రతిపక్షాలకు కానీ ఇవేమి పట్టవా అని చెప్పేసి నేను అడుగుతున్నా. నిత్యావసర సరుకుల చట్టాన్ని కూడా మార్పులు తెచ్చారు. అంటే రాబోయే కాలంలో ఇవాళ ఎఫ్సిఐ కానీ, సివిల్ సప్లైస్ కానీ ఏదైతే ధాన్యం సేకరిస్తూ ఉందో, బియ్యం సేకరిస్తూ ఉందో, రేపు పొద్దున వాళ్ళ కంట్రోల్లో కనుక లేకుండా పోతే ధరలు ఏ రకంగా పెరుగుతాయి. ఇష్టం వచ్చినట్టు ధరలు పెరిగిన తర్వాత ఢిల్లీలో చూడండి, రకరకాల పేర్లతోటి 100 రూపాయలు, 120 రూపాయలు, 150 రూపాయలు కూడా బియ్యం అమ్ముతూ ఉండే పరిస్థితి ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో మనం కనీసం తిండికి